రథసప్తమి వేళ పుణ్యక్షేత్రాలు శోభాయమానంగా మారాయి. అర్ధరాత్రి నుంచి సూర్య భగవానుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవెల్లిలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. స్వామి నిజరూప దర్శనం కోసం బారులు తీరారు. ఇటు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం, ప్రపంచంలోనే పూజలు అందుకుంటున్నటువంటి ఏకైక సూర్యదేవాలయంగా అరసవెల్లికి చాలా ఖ్యాతి ఉంది. ఇక్కడ నిత్య కైంకర్యాలు, నిత్య పూజలు జరుగుతుండటంతో ప్రతి ఏటా కూడా రథసప్తమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. రథసప్తమి రోజు ఆ స్వామి నిజరూప దర్శనం ఇస్తుంటారు. ఆ స్వామిని దర్శించుకొని తరించేందుకు పెద్ద ఎత్తున భక్త జనం అంతా కూడా వస్తుంటారు. వాళ్ళందరూ కూడా క్యూ లైన్ లో మనం చూడొచ్చు. లక్షలాదిగా తరలి వచ్చి భక్తులు ఆ స్వామి నిజరూప దర్శనాన్ని చేసుకుని తరిస్తుంటారు. ఈ రోజు ఏదైతే అనూరుహుడుకు రథసారథిగా సప్త అశ్వాల మీద ఉన్నటువంటి ఆదిత్యుడు ఏదైతే సాక్షాత్తు దేవేంద్రుడు ప్రతిష్ఠించినటువంటి అరుణ శిల ఇది. ఆ అరుణ శిలలో కొలువైనటువంటి ఆ స్వామివారి మూల విరాట్ను దర్శించుకునేందుకైతే భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి తన్మయత్వంతో ఏదైతే స్వామి ఆ సేవలో పాల్గొనేందుకు వస్తుంటారు. ముఖ్యంగా ఏదైతే మాఘ శుద్ధ సప్తమి, భాను సప్తమి ఈ రోజు ఏదైతే ఆదిత్యుని జయంతి సందర్భంగా ప్రతి ఏటా కూడా ఇంతే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. అయితే ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు. గుండెశంకర్ గారు, చెప్పండి, ఈ ఉత్సవాలు నిర్వహణ ఎలా సాగుతుంది? భక్తులకి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు ఒక 2 లక్షల మంది వస్తారని మేము ముందే ఎక్స్పెక్ట్ చేశాం. దానికి తగ్గట్టుగా 6 క్యూ లైన్లు ఉన్నాయి, ఇంక్లూడింగ్ వివిఐపి. 6 లైన్లు కూడా కంటిన్యూస్ గా నడుస్తూనే ఉన్నాయి. ఏ ఒక్క లైన్ కూడా ఆపలేదు. వరదలాగా ప్రవాహం జరుగుతుంది, మీరు చూశారు. ఒక మినీ అయోధ్యను తలపిస్తుంది. అయితే ఇక్కడ లోపల ప్రాంగణంలో 40,000 వాటర్ బాటిల్ పెట్టాం, 1,500 లీటర్ల మిల్క్ పెట్టాం, 2 లక్షల లడ్డూలు చేశాం. బయట స్వచ్ఛంద సంస్థలందరితో కన్సల్ట్ చేశాం. దాదాపు 80,000 మందికి భోజన ఏర్పాట్లు కూడా అవుతున్నాయి. అలాగే వాటర్ ప్యాకెట్స్ కానీ ఎక్కడికక్కడే, ఈవెన్ ఫ్రీ లైన్లు 2 వైపు నుండి, 100 లైన్లు ఒకవైపు నుండి, 300 కూడా మళ్ళీ ఈ సంవత్సరం కొత్తగా పెట్టాం. ఇవన్నీ కూడా మరొక అరగంటలో ఇంకా స్ట్రీమ్ లైన్ అయిపోద్ది. సో చాలా ఫ్రీగా అందరికి, సామాన్య భక్తులందరికి కూడా దర్శనం చేసే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం. సరే, ఈ ఏడాది ఉత్సవాలు ఇంత పెద్ద ఎత్తున ఘనంగా జరిపించారు రాష్ట్ర ప్రభుత్వం తరపున. ఈ ఉత్సవాలు ఇంత నిర్వహించడానికి గల కారణం ఏంటి? అంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మేము అడిగాము, దీన్ని రాష్ట్ర పండుగ చేయమని. గత ప్రభుత్వం రాష్ట్ర పండుగ చేసి ఉత్తర్వులు ఇచ్చారు. 3 రోజులు మేము చేసాం. అలాగే ఈ సంవత్సరం 7 రోజులు చేయమని జీవో ఇవ్వడం జరిగింది. ఒక 2 రోజులు కొన్ని అవాంఛనీయ సంఘటనల ద్వారా కొంచెం చేయలేకపోయాం. తర్వాత మొదలు పెట్టాం. సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, తమన్ లాంటి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ని, ఫైర్ క్రాకర్ షో, డ్రోన్ షో, హెలిప్యాడ్ రైడింగు, హాట్ ఎయిర్ బెలూను, తర్వాత సామూహిక సూర్య నమస్కారాలు, శోభాయాత్ర, శ్రీకాకుళం జిల్లా కళలు, సాంప్రదాయాలు మొత్తం ఉట్టిపడే విధంగా ప్రదర్శించాము. అన్ని రకాలుగా జిల్లా సంస్కృతిని మనం ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా ఇటువైపు దృష్టి పడే విధంగా ఈ ఆలయ అభివృద్ధి ధ్యేయంగా ఇది ఒక మంచి పిలిగ్రమ్ సెంటర్గా తీర్చిదిద్దడానికి మా ధ్యేయంగా పెట్టుకున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది మనం చూడొచ్చు, ఏదైతే అరసవెల్లి పుణ్యక్షేత్రానికి తరలి వచ్చినటువంటి భక్త జనం మొత్తం కూడా మనం చూస్తున్నాము. లక్షలాదిగా ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తెలుగు రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. ఆ స్వామి నిజరూప దర్శనం, క్షీరాభిషేకం అవుతుంది, తర్వాత అలంకార సేవ ఉంటుంది. ఇలా అనేక సేవలు ప్రత్యక్ష దైవానికి ఈరోజు కొనసాగుతుంటాయి. సో ఈ సేవల్లో పాల్గొని ఆ స్వామి ఆ నామస్మరణతో మొత్తం కూడా మనకు కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆనందం కనిపిస్తుంది. ఏదైతే
కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి ఆదిత్యుని నిజరూప దర్శనం చేసుకుంటున్నాము. ఈరోజు ఏదైతే సూర్య దర్శనం గాని జరిగితే పునర్జన్మ ఉండదనేటటువంటి నమ్మకం భక్తుల్లో ప్రగాఢంగా ఉంటుంది. క్షీరాన్న ప్రియుడైనటువంటి సూర్యనారాయణ స్వామికి క్షీరాన్నాన్ని వండి కూడా మహిళలు పెద్ద ఎత్తున నైవేద్యంగా పెట్టడం ఆ శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి క్షేత్రం తాలూకా ప్రాముఖ్యతగా మనం చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సురేష్తో బిఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం. సూర్య నమస్కారాలతో ప్రారంభించాం. దాదాపుగా 8,000 మంది భక్తులు సూర్య నమస్కారాల్లో పాల్గొని విజయవంతం చేశారు. నిన్న సాయంత్రం ఏదైతే సూర్యనారాయణ స్వామి యాత్ర మనం చేశామో శ్రీకాకుళం పట్టణంలో, నభూతో నభవిష్యత్తు, ఎప్పుడూ కని విని ఎరుగని రీతిలో నిన్న శోభాయాత్ర కూడా జరుపుకున్నాం. ఈరోజు మళ్లీ సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీకాకుళం పట్టణంలో ఊక పోస్తే రాలినంత మంది జనం వచ్చారంటే ఈ ఉత్సవాలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనందరం కూడా తెలుసుకోవాలి. అయితే ఈసారి జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. జిల్లా కలెక్టర్ గారు గాని, ఎస్పీ గారు గాని, జిల్లా యంత్రాంగం, దానికి తోడు లోకల్ శాసనసభ్యుడు, మేమందరం కూడా గత నెల రోజుల నుంచి ఏదైతే ఏర్పాట్లున్నాయో ఏర్పాట్లు చేయడంతో పాటుగా ఈసారి ఒక ప్రాధాన్యత ఏమిటంటే రథసప్తమి రావడం ఒక ప్రాధాన్యత. అందులో సూర్య భగవానుడు పుట్టినటువంటి రోజు ఆదివారం రావడం ఇంకా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అబౌట్ 2 lakhs భక్తులు వస్తారని చెప్పి భావించి దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేశాం.